రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వలోకానికి అధికారివై ఉన్న మా దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఇంతవరకు మా అందరికీ తోడై ఉన్నందుకు, మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని రక్షించినందుకు, మా ప్రతి పనిలో ఆశీర్వాదాలు, దీవెనలను కుమ్మరించినందుకు, జ్ఞానముతో, బలముతో, వివేచనతో మమ్మల్ని నింపినందుకు, అయా ప్రతి ఒక్క విషయాన్ని బట్టి మీకు స్తుతులు నాయనా. ఈ రాత్రి మేము సజీవులంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అయా, మమ్మల్ని అందరినీ కూడా ఏ సమస్య రాకుండా కాపాడిన దేవుడు నీవే నాయనా. అయా, మరొకసారి మేమందరం సంఘంగా చేరి కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన మీ నామాన్ని స్తుతించుకునే అవకాశం దయచేసినందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ యొక్క ఏప్రిల్ మాసమంతను కూడా కాపాడినందుకు, రక్షించినందుకు మీకే స్తుతులు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్న రీతిగా, అవును తండ్రి, నమ్మకం మాలో ఉన్నప్పుడు మీరు చేస్తారు, మీ ద్వారా కార్యం జరుగుతుంది అనే విశ్వాసంతో మేము జీవిస్తున్నప్పుడు, ఎవరి మాటలను బట్టి మేము కృంగిపోకుండా ధైర్యం కలిగి మీ వైపు మేము చూస్తూ ఉన్నప్పుడు, అయా అన్నీ కూడా సాధ్యపరచబడతాయి అని, ఏది కూడా అసాధ్యమైనది మీ ద్వారా ఈ లోకములో లేదు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి వారి జీవితంలో ఏ ప్రతికూలతలైతే చూస్తూ ఉన్నారో వాటన్నిటిలో వారు సఫలపడడానికి, వారి విషయంలో ప్రతిదీ సాధ్యపడడానికి సహాయము దయచేయండి. పేరు పేరున అడుగుతూ ఉన్నాము, పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీ గొప్ప కార్యాలు మాకు జరిగించండి, అద్భుత కార్యాలు మాకు జరిగించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. అనారోగ్యముతో ఉన్న ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాము. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి అయ్యా. అయా, ఎటువంటి చాతబడి శక్తులైనా యేసు నామములో లయపరచండి. డిప్రెషన్లో నుంచి బిడ్డలు బయటికి రావడానికి కృప సహాయము దయచేయండి తండ్రి. అయా, చనిపోవాలనే ఆలోచన ఎవరి హృదయంలో లేకుండా లోకంలో ధైర్యము కలిగి జీవించే కృప చూపించండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు. అటువంటి ఘనమైన కార్యాన్ని బిడ్డల జీవితాల్లో మీరు జరిగించండి తండ్రి. నాయన, గృహం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. సొంత గృహాలు దయచేయండి. కడుతున్న గృహాలలో ఎటువంటి ఆటంకాలు రాకుండా సహాయము దయచేయండి తండ్రి. ఆర్థికపరమైన కష్టాల నుంచి విడిపించండి అయా. శాలరీని వృద్ధిపరచండి తండ్రి. వ్యాపారాలు, పరిచర్యలు అభివృద్ధి వైపు నడవడానికి కృప చూపించండి నాయన. అప్పులన్నిటిని యేసు నామములో కొట్టివేయమని బ్రతిమాలుతున్నాము తండ్రి. అదే విధముగా గర్భఫలం లేని వారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాము. ఆ యొక్క బహుమానాన్ని బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. గర్భిణీలుగా ఉంటున్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులను తొలగించండి. నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించుటకు సహాయము దయచేయండి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, భార్యాభర్తలకు మధ్య, రక్త సంబంధికులుగా ఉన్న బిడ్డల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సహాయం దయచేయండి తండ్రి. నాయనా, కోర్టుపరమైన కేసుల నుంచి, ల్యాండ్ పరమైన విభేదాల నుంచి విడిపించండి. న్యాయము వారి ఎడల మీరు జరిగించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఆయా దేశాలకు బిడ్డలు వెళుతూ ఉండగా వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో కావలసిన డాక్యుమెంట్స్ అన్ని విషయాల్లోనూ సహాయం దయచేయండి. బిడ్డల్ని ఎవరు మోసపరచకుండా బిడ్డలు కావలసినవి పొందుకున్నటకు కృప చూపించండి నాయన. అయా, విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అదే విధముగా ఈ రాత్రి అందు నైట్ డ్యూటీల్లో
ప్రయాణాల్లో ఉన్నవారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు నాయన. ఈ రాత్రంతా వారు క్షేమముగా ఉండుటకు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, సైనికులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి తండ్రి. అయా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి. అనుకున్నవన్నీ కూడా వారికి దయచేయండి ప్రభువా. అయా మారు మనసు లేని వారి కొరకు మేము అడుగుతున్నాము. వారు కలిగి ఉన్న ఎడిక్షన్స్ నుంచి, వ్యసనాల నుంచి అయా వారికి విడుదల దయచేసి మారు మనస్సును వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా మేమందరము కూడా ఈ రాత్రి సమయమందు మీ కృపను బట్టి సేద తీరబోతూ ఉన్నాము. మంచి నిద్ర మాకు దయచేయండి. మా అందరి గృహాల చుట్టూ మీ అగ్ని కంచె అనుగ్రహించండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన, నిద్రలేమి పీడకల సమస్యల వలన ఎవరు కూడా సమస్యలు ఎదుర్కోకుండా, ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా సుఖవంతమైన నిద్రతో ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరచమని అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.